హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసరికి ఫుల్ ఫ్లేర్ అంబ్రెల్లా ఫ్రాక్ని, అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. దానికోసం కావాల్సిన క్లాత్ వచ్చేసరికి బాడీ కోసము 1 మీటర్ నెట్టెడ్ క్లాత్ తీసుకున్నామండి ఇక్కడ. అలాగే ఈ బాడీ యొక్క లైనింగ్ వచ్చేసరికి ఫస్ట్ ఏమో మనం ఏదైతే బాటమ్కి యూస్ చేస్తున్నామో అదే క్లాత్ 1 మీటర్ తీసుకున్నాం అనమాట. బాడీ కోసం సపరేట్గా 1 మీటర్ కట్ చేయించాము. తర్వాత బాడీకి వేయడం కోసం 1 మీటర్ క్రేప్ లైనింగ్. ఈ క్రేప్ లైనింగ్ బదులుగా మనం కాటన్ కూడా వేసుకోవచ్చు. ఓకే, అలాగే బాటమ్ కోసం వచ్చేసరికి బాటమ్ యొక్క మెయిన్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ వచ్చేసరికి 4 మీటర్స్ అండి. మనకి ఫుల్ సర్క్యులర్ ఎప్పుడైనా సరే 4 మీటర్ల క్లాత్ ఖచ్చితంగా పడుతుంది. పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఒక 5 మీటర్స్ వరకు బాటమ్కే పడుతుంది అనమాట క్లాత్. తర్వాత బాటమ్ యొక్క లైనింగ్ కూడా 4 మీటర్స్ తీసుకున్నాను. బాటమ్ యొక్క లైనింగ్ వచ్చేసి ఫుల్ సర్క్యులర్ పెడుతున్నాం కాబట్టి 4 మీటర్ లైనింగ్ తీసుకున్నామండి. అదే సెమీ సర్క్యులర్ అయితే మీకు ఒక 3 మీటర్స్ లైనింగ్ అయితే సరిపోతుంది అనమాట బాటమ్ కోసము. ఇప్పుడు ఫస్ట్ మనం బాడీ పార్ట్ని కట్ చేసుకోవడం కోసము మనం తీసుకున్నటువంటి 1 మీటర్ లైనింగ్ క్లాత్ని ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత దానిని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. 4 మడతల మీద ఫోల్డ్ చేయాలి. ఓకే, 4 మడతల మీద ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకోండి. చూడండి, మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇవి 2 లేయర్స్, కింద 2 లేయర్స్, మొత్తం 4 మడతల మీద అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అంటే ఎడ్జెస్ అనేటివి హెచ్చు తగ్గులు అలా లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి మనం బాడీ మెజర్మెంట్ అనేది, అంటే లెంత్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ ఫ్రాక్ యొక్క ఫుల్ లెంత్ వచ్చేసరికి చూడండి, ఫుల్ లెంత్ అంటే బాడీ టు బాటమ్ వచ్చేసరికి 53 ఇంచులు మొత్తం ఈ లాంగ్ ఫ్రాక్ యొక్క లెంత్ అనమాట. ఈ 53 ఇంచులలో మనం బాడీ కోసం 14 ఇంచులని మార్క్ చేసుకుంటాం. బాడీ కోసం ఎగ్జాక్ట్ 14 ఇంచులు, స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటాం అంతే. మనం ఇక్కడ మాత్రం 14 ఇంచులనే లెక్కలోకి తీసుకోవాలి. స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుని 15 ఇంచులు బాడీ పొడవు పెట్టుకున్నాము. రెండో వైపును కూడా 15 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఈ మార్క్ చేయడం వల్ల మీకు స్ట్రైట్గా వస్తుంది అనమాట లైన్ అనేది. ఓకే, ఇలా. ఓకే, ఇప్పుడు మనము నెక్ షోల్డర్ మార్క్ చేసుకుందామండి. ఈ లాంగ్ ఫ్రాక్ యొక్క సైజ్ వచ్చేసరికి 34 సైజ్ అనమాట. అంటే చెస్ట్ రౌండ్ 34 ఇంచులు. ఈ 34 ఇంచులు అంటే మీడియం సైజ్ కాబట్టి ఇక్కడ మనం లాంగ్ ఫ్రాక్స్కి షోల్డర్ వచ్చేసరికి 6 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. అంటే డీప్ నెక్స్ కాబట్టి 6 ఇంచులు పెడుతున్నానండి. బోట్ నెక్ అనుకోండి, మనం ఫుల్ షోల్డర్ నుంచి హాఫ్ని అయితే మార్క్ చేసుకుంటాం. అలాగే చంక డౌన్ కూడా 6 ఇంచుల దగ్గరికి మార్క్ పెట్టేసి ఇలా స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. లాంగ్ ఫ్రాక్స్కి డ్రెస్సెస్కి కనీసం 6 ఇంచుల షోల్డర్ అనేది ఖచ్చితంగా పెట్టాలండి. తర్వాత ఇలా ఎల్ షేప్లో ఒక లైన్ డ్రా చేసేసుకుని ఈ లైన్ పైన మనం చెస్ట్ లూజ్ అది మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసరికి 34 అని చెప్పాను కదా, 34లో 4వ భాగం. ఓకే, 34 ఇంచులలో 4వ భాగం మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే 8.5 వస్తుంది కదా, 8.5 ఇంచులని ఈ క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకుని స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఈ చివరన నడుము లూజు. ఓకే, వేస్ట్ రౌండ్ అనమాట. వేస్ట్ రౌండ్ వచ్చేసరికి 30 ఇంచులండి. 30 ఇంచులలో 4వ భాగం అంటే 7.5 ఇంచులు. 7.5 ఇంచులకి క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి 7.5 దగ్గరకు ఒక మార్కింగ్, తర్వాత డాట్ వేసుకుంటాం కదా, డాట్ కోసం ఒక 1 ఇంచ్, స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 ఉండేలాగా పెట్టుకుని ఇక్కడ ఈ లైన్స్ అయితే నేను చూపించిన విధంగా కలిపేసుకోవడమే. చాలా సింపుల్ అండి లాంగ్ ఫ్రాక్ కటింగ్. ఓకే, ఇప్పుడు మనం చంక రౌండ్ మార్క్ చేసుకుందాం. అలాగే చివరన ఒక 1/2 ఇంచ్ లైట్గా క్రాస్ తీయాలండి. అప్పుడే మీకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది అనమాట. క్రాస్ తీస్తేనే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది, తీయకుండా మాత్రం చేయకూడదు లాంగ్ ఫ్రాక్స్కి. తర్వాత ఈ కార్నర్లో చంక రౌండ్ కోసం 1.5 ఇంచులు, మీడియం సైజే కాబట్టి 1.5 ఇంచులు చంక రౌండ్ కోసం మార్క్ చేసుకుని ఆమ్ హోల్ రౌండ్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఆమ్ హోల్ రౌండ్ అన్నా చంక రౌండ్ అన్నా ఒకటే. చెస్ట్ రౌండ్ మార్కింగ్కి ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా కలిపేసుకోవాలి. ఓకే, ఇంతే. ఓకే, ఇప్పుడు మనము నెక్ షోల్డర్ మార్క్ చేసుకుందామండి. ఇక్కడ వచ్చేసరికి షోల్డర్ విడ్త్ 3.5 ఇంచులు పెడుతున్నానండి. లాంగ్ ఫ్రాక్స్కైనా డ్రెస్సులకైనా సరే మనకి షోల్డర్ అనేది వెడల్పు ఎక్కువగా ఉండాలి. ఓకే, అలాగే ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసరికి 5.5 లేదా 6 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే 5.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నానండి. కస్టమర్ ఎక్కువ డీప్ అయితే అడగలేదన్నమాట. కొంచెం డీప్ కావాలి అనుకుంటే 6.5 7 ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు. చిన్న సైజు వాళ్ళకైతే 6.5 సరిపోతుందండి.
ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుని చిన్న రౌండ్ షేపు లేదా మనకి కావాల్సిన నెక్ షేప్లో ఫ్రంట్ నెక్ డిజైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఓకే, ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలండి. ఒకే కటింగ్లో మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా వచ్చేస్తుంది అనమాట. కట్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్ యొక్క నెక్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఓకే, ఈ విధంగా మనం బాడీ పార్ట్స్ని అయితే కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకే కటింగ్లో మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా కట్ చేసుకున్నాం కాబట్టి ఒక పీస్ని సపరేట్ చేసుకుందాం. అంటే బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ని వేరుగా తీసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనము ఆర్మ్ రౌండ్ లోతు తీస్తాం కదా, అంటే చంకల లోతు, దానికోసం సపరేట్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్ కట్ చేసుకుంటాం కాబట్టి దానికోసం కూడా మనం సపరేట్ చేసుకోవాలి. ఒకే ఫోల్డింగ్ మీద ఉన్నప్పుడు కట్ చేసామనుకోండి, మనకి ఫ్రంట్కి బ్యాక్కి కూడా నెక్ సేమ్ ఒకే షేప్ వస్తుంది, ఆర్మ్ హోల్ లోతు కూడా రెండింటికి వస్తుంది. కాబట్టి వేరుగా తీసుకుని చేసుకోవాలి. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్. ఓకే, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్కి కూడా మనము షోల్డర్ విడ్త్ కరెక్ట్గా మార్క్ చేసేసుకుని నెక్ డీప్ అనమాట. బ్యాక్ నెక్ డీప్ మనం ఎంతైతే పట్టాలనుకుంటున్నామో అక్కడికి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 8 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను బ్యాక్ నెక్ డీప్. షోల్డర్ విడ్త్ మనం ఫ్రంట్ పార్ట్లో ఎంతైతే షోల్డర్ విడ్త్ మార్క్ చేసుకున్నామో అదే షోల్డర్ విడ్త్ని బ్యాక్ పార్ట్లో కూడా మార్క్ చేసుకుని మనకి కావాల్సిన షేప్లో నెక్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసరికి పాట్ నెక్ షేప్ వచ్చేలాగా డ్రా చేస్తున్నాను. ఓకే, ఇలా. ఇప్పుడు ఇది కూడా మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి. ఓకే, ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది అనమాట బ్యాక్ నెక్ డిజైన్. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఇది ఫ్రంట్ నెక్. ఓకే, ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. మనం ఇందాక లైనింగ్ క్లాత్ని ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో దీనిని కూడా అలాగే ఫోల్డ్ చేసుకోవాలి 4 మడతల మీద. అంటే ఒక కటింగ్లో మనకి ఫ్రంట్ బ్యాక్ రావాలి కదా, దానికోసము. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పైన షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ ఈ సైడ్ మొత్తం అంతా కూడా లైనింగ్ క్లాత్ కన్నా ఒక 1/2 ఇంచు చుట్టూ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఓకే, ఇలా. ఇది మెయిన్ క్లాత్ అండి. మనం ఇప్పుడు కట్ చేసింది వచ్చేసి బాటమ్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఈ నెట్టెడ్ క్లాత్ కింద కూడా బాటమ్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది వేయమన్నారనమాట. దీనిని కూడా 4 మడతల మీద ఫోల్డ్ చేశానండి. మనకి డిజైన్ ఏ డైరెక్షన్లో ఉందో చూసుకుని నిలువు డిజైన్ ఉండాలి కాబట్టి అదే డైరెక్షన్లో 4 మడతల మీద ఫోల్డ్ పెట్టి మనం ముందు కట్ చేసుకున్నటువంటి లైనింగ్స్ ఉన్నాయి కదా, వాటిని ప్లేస్ చేసుకుని వాటి చుట్టూ ఎక్స్ట్రా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇలాగా. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసరికి హ్యాండ్స్ బాటమ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ నేను హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నానండి. హ్యాండ్స్ వచ్చేసరికి ఫుల్ స్లీవ్ అనమాట. ఇది ఫుల్ హ్యాండ్. మనం ఏదైతే బాడీకి 4 మడతల మీద ఫోల్డ్ చేసుకున్నామో అదే 4 మడతల ఫోల్డింగ్ అనేది హ్యాండ్కి కూడా ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత హ్యాండ్ చివరన ఫోల్డ్ చేసి కుట్టడం కోసము 1.5 ఇంచులు అయితే వదిలిపెట్టాలి. అంటే వేరే క్లాత్ తిప్పడం అట్లా లేకుండా సేమ్ మనం ఏదైతే హ్యాండ్ కట్ చేసుకుంటామో అదే క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసి కుట్టుకుంటాం అనమాట. దానికోసం 1.5 ఇంచు అయితే వదిలేస్తున్నాను. ఇక్కడ నుంచి మన హ్యాండ్ పొడవు, ఇది ఫుల్ హ్యాండ్ అని చెప్పాను కదా, 21 ఇంచులు హ్యాండ్ పొడవు అనేది ఉంటుందండి. 21 ఇంచులకి ఇంకొక 1/2 ఇంచు కలుపుకుని పైన ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది హ్యాండ్ పొడవు. పొడవు మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ యొక్క చంక డౌన్ వచ్చేసరికి 3 ఇంచులు. పెద్ద సైజ్ అనుకోండి 3.5 వరకు పెట్టచ్చు. ఈ 3 ఇంచుల దగ్గర స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నట్లయితే ఈ లైన్ పైన మనము హ్యాండ్ యొక్క చంక లూజుని మార్క్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ లైన్ పైన మనము హ్యాండ్ యొక్క చంక లూజు 7.5 ఇంచులని మార్క్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ కర్వ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ నెట్టెడ్ క్లాత్ కాబట్టి మార్కింగ్ అనేది అంత నీట్గా రావట్లేదండి. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ చివరి లూజు. ఓకే, హ్యాండ్ చివరి లూజ్ వచ్చి 9 ఇంచులు. 9 ఇంచులలో సగం 4.5 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 2 ఇంచెస్. ఓకే, ఈ విధంగా హ్యాండ్ మార్కింగ్ చేసేసుకుని కట్ చేసుకోవాలి.
ఒకవేళ మీరు దీనికి లైనింగ్ వేయాలి అనుకుంటే సేమ్ ఇదే మెజర్మెంట్ మీరు లైనింగ్ క్లాత్ పైన వేసుకుని ఆ తర్వాత లైనింగ్ క్లాత్ని బేస్ చేసుకుంటూ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేయట్లేదు, జస్ట్ నార్మల్గా మనం బాడీకి వేసిన క్లాత్ ఏదైతే నెట్టెడ్ ఉందో అదే ప్లెయిన్గా వేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఖచ్చితంగా మీకు అది వీడియో చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనం బాటమ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. బాడీ కట్ చేయడం అయిపోయింది, హ్యాండ్స్ కట్ చేయడం అయిపోయింది కదా. ఇప్పుడు బాటమ్ యొక్క లైనింగ్ క్లాత్ని కట్ చేస్తున్నామండి. లైనింగ్ క్లాత్ని ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా ఫుల్ సర్క్యులర్ అనమాట. లైనింగ్ కూడా 4 మీటర్స్ లైనింగ్ ఇది. ఫస్ట్ మనము దీనిని 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ 2 చివరలని క్లాత్ ఎంతైతే పొడవు ఉంటుందో ఆ పొడవంతా కూడా ఒక ఫోల్డ్ చేయండి ఫస్ట్. తర్వాత చూడండి ఫోల్డింగ్ వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ ఆ ఫోల్డింగ్ని ఇంకొక ఫోల్డింగ్ చేయండి ఇలా. ఓకే, మడతలు అట్లా ఏమీ లేకుండా నీట్గా 4 మడతల మీద క్లాత్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి నా వైపుకి వచ్చేసరికి 4 ఓపెన్స్ ఉన్నాయి, ఇటువైపున ఫోల్డింగ్ ఉంది. ఆ ఫోల్డింగ్ మీదకి ఈ 4 ఓపెన్స్ ఉన్నాయి చూసారా, 4 లేయర్ని కాస్త ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుంటే మనకి 8 లేయర్స్ వస్తుంది అనమాట. ఇది ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలన్నట్టు. సారీ ఫ్రెండ్స్, ఇది 4 మీటర్స్ క్లాత్ కాదండి, 5 మీటర్స్. మనకి ఫుల్ సర్క్యులర్ కావాలి అని అంటే 5 మీటర్స్ క్లాత్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సెమీ సర్క్యులర్ అయితే మనకి 4 మీటర్స్ 3 మీటర్స్ అయినా సరే సరిపోతుంది లైనింగ్. ఇప్పుడు ఈ కోన్ షేప్లో ఉంది కదా మన వైపు, ఇక్కడ వచ్చేసి మనము నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసరికి క్లాత్ ఫుల్ సర్క్యులర్ అంటే 8 మడతల మీద ఉంటుంది కాబట్టి మన నడుము లూజులో 4వ భాగం, లేదా మీరు ఒక ఫ్రంట్ పార్ట్ని తీసుకుని ఆ ఫ్రంట్ పార్ట్ని 4 మడతల మీద ఫోల్డ్ చేసుకుని డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు, లేదా ఇలా టేప్తో అయినా సరే కొలుచుకుని పెట్టచ్చు. ఇది వచ్చేసరికి 5 ఇంచులు వచ్చిందండి. 5 ఇంచులలో ఒక 1 ఇంచ్ తక్కువగానే తీసుకోండి, ఎందుకంటే మనం బాడీలో డాట్స్ వేస్తాం కదా, డాట్స్ తీసేస్తాం కాబట్టి ఇక్కడ 4 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. అందులో అంబ్రెల్లా కటింగ్ అంటే కొంచెం సాగుతుంది కాబట్టి ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట, తగ్గించేసి. అర్థమైంది కదా. సేమ్ ఇదే మెథడ్లో మీరు మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు నడుము లూజ్ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనము లెంత్ మార్క్ చేసుకోవాలి. మొత్తం ఈ ఫ్రాక్ యొక్క ఫుల్ లెంత్ వచ్చేసరికి 53 ఇంచులు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ కట్ చేసుకుంటున్నాం కాబట్టి 52 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. బాడీ లెంత్ మనము 14 ఇంచులు పెట్టాం కాబట్టి 14 ఇంచుల మార్కింగ్ని నడుము లూజ్ దగ్గర పెట్టుకుని అక్కడ నుంచి మనకి కావాల్సిన లెంత్ 52 అయితే 52, 53 అయితే 53, 54 అయితే 54, ఇలా మనకు కావాల్సిన లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక నేను 52 ఇంచులు పెట్టాను. ఒరిజినల్ క్లాత్ వచ్చేసరికి 54 ఇంచులు పెడతాను అనమాట. ఓకేనా. చుట్టూ కూడా నడుము లూజ్ దగ్గర టేప్ని కరెక్ట్గా పట్టుకుని ఇలా కొంచెం కొంచెం జరుపుకుంటూ 52 ఇంచుల దగ్గరికి అయితే మనం మార్క్ చేసుకోవాలి ఇలా. ఓకే, ఎందుకంటే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఎప్పుడు కూడా ఒరిజినల్ క్లాత్ కన్నా కూడా తక్కువ లెంత్ ఉండాలన్నమాట. ఇక్కడ మార్కింగ్ అయితే మీకు కనిపించలేదండి, నేను ఎలా మార్క్ చేశాను అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇది క్రేప్ లైనింగ్ అండి, కాటన్ లైనింగ్ కాదు. అంబ్రెల్లా కటింగ్కి ఎప్పుడు కూడా కాటన్ వేసుకుంటే మనకు అది పెద్దగా అంతగా ఉపయోగం అయితే ఏమీ ఉండదండి. సిల్క్ లేదా ఇలా సాటిన్, క్రేప్ ఇలాంటివి అయితే కొంచెం మనకి ఫ్రాక్ బౌన్సీగా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఈ 4 లేయర్స్కి ఇక్కడ జాయింట్ అయితే పడుతుంది అనమాట. ఇక్కడ ఒక ఫోల్డింగ్ వస్తుంది, దాన్ని ఓపెన్ చేసేయండి. ఓకే, ఇప్పుడు వీటికి మనం జాయింట్స్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అడుగునున్నటువంటి క్లాత్కి జాయింట్స్ ఏమీ లేవు కాబట్టి మన దగ్గర వేస్ట్ క్లాత్ ఉంది కదా, వేస్ట్ క్లాత్ని ఇలా పెట్టండి. పెట్టి కింది వైపుకి మనం కట్ చేసిన బాటమ్కి ఒక 1/2 ఇంచ్ కింది వైపుకి పెట్టి
ఎలా అయితే మనకు ఆ కింది వైపు లేయర్ ఉందో అదే లేయర్తో సమానంగా ఈ వేస్ట్ అంతా కట్ చేసుకుంటే మీకు జాయింట్ చేసుకునే పీస్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఇలాగా చూడండి. మనం కింద కట్ చేసినటువంటి క్లాత్లని సైడ్స్ కూడా కట్ చేసేయండి. కుట్టేటప్పుడు మనం వీటిని ఎలా జాయింట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఓకే, బాటమ్ యొక్క లైనింగ్ క్లాత్ కట్ చేయడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని ఎలా కట్ చేయాలో కూడా చూద్దాము. స్కిప్ చేయకుండా చూడండి. దీనిని కూడా మనము ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఎలాగైతే ఫస్ట్ 4 మడతల మీద ఫోల్డ్ చేసి తర్వాత ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేస్తున్నాం అనమాట. లైనింగ్ని ఎలా ఫోల్డ్ చేసామో ఇది కూడా అంతే. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము ఈ మెయిన్ క్లాత్కి కూడా నడుము లూజు మనం ఇందాక లైనింగ్ క్లాత్కి నడుము లూజు 4 పెట్టాం కదా, ఇప్పుడు దీనికి కూడా సేమ్ అలాగే 4 ఉండేలాగా పెట్టుకోవాలి. ఓకే, ఫోల్డింగ్ సైడ్ క్లాత్ ఎక్కువ పొడవు ఉంటుందండి, ఓపెన్ సైడ్ క్లాత్ ఏమో పొడవు తక్కువగా ఉంటుంది. అందుకోసం టేప్ని నేను ఇలా క్రాస్గా పెట్టాను అంతే. ఇక్కడ కూడా సేమ్ అంతే 4 ఇంచుల నడుము లూజు మార్క్ పెట్టేసి ఇలా కొంచెం కర్వ్ షేప్ ఇవ్వాలి. ఇప్పుడు మనం బాడీ లెంత్ 14 ఇంచులు ఏదైతే ఉంటుందో అది కరెక్ట్గా నడుము లూజ్ మార్కింగ్ పెట్టి మనకి మొత్తం ఫుల్ లెంత్ ఎంత 53 ఇంచులు అని చెప్పుకున్నాం కదా, ఈ 53 ఇంచులకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగానే మనము తీసుకోవాలంటే 54 ఇంచుల దగ్గరికి బాటమ్ యొక్క లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. బాటమ్కి చివరిని ఎలాగో పీకోస్ చేసినప్పుడు మనకు అది తగ్గిపోతుంది కాబట్టి లెంత్ తగ్గుతుంది కాబట్టి కరెక్ట్గా మనకి అది 53 ఇంచెస్ అయితే రెడీ అవుతుంది అనమాట. ఓకే, ఇలా టేప్ని జరుపుకుంటూ కరెక్ట్గా 54 ఇంచుల దగ్గరికి మార్క్ పెట్టుకుంటూ చేసుకోవాలి. ఇది ఫుల్ సర్క్యులర్ అండి, అంటే ఫుల్ ఫ్లేర్ తోటి మీకు అంబ్రెల్లా ఫ్రాక్ అనేది రెడీ అవుతుంది అనమాట. 8 మడతల మీద కట్ చేసుకున్నాం కాబట్టి 4 మడతల మీద కట్ చేసేదాన్ని సెమీ సర్క్యులర్ అంటారు. ఇది ఫుల్ సర్క్యులర్ అనమాట. ఓకే, ఇప్పుడు దీనికి కూడా వేస్ట్ జాయింట్ పడుతుందండి. అంబ్రెల్లా కటింగ్కి మనం ఎంత క్లాత్ తీసుకున్నా సరే జాయింట్ అనేది ఖచ్చితంగా పడుతుంది. ఒక చిన్న పిల్లలకి లెంత్ తక్కువగా ఉండి క్లాత్ ఎక్కువగా ఉన్నప్పుడు తప్పించి పెద్దవాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జాయింట్ పడుతుందండి. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఫోల్డింగ్ ఉంది కదా, దీనిని ఓపెన్ చేసేస్తున్నాను. మనకి కింది లేయర్కి అయితే జాయింట్ పడదు, ఒక లేయర్కి జాయింట్ పడదు కదా, ఆ లేయర్ని ఈ ఏదైతే జాయింట్ పడే లేయర్ ఉందో దాని మీదకి ఇలా ఫోల్డ్ పెట్టండి. ఫోల్డ్ పెట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఉన్నటువంటి వేస్ట్ క్లాత్ని ఇక్కడ మనకి 4 పీసులు కావాలి జాయింట్ వేయడానికి. 8 మడతల మీద వేసాం కాబట్టి 4 మడతలకేమో జాయింట్ పడదు, 4కి జాయింట్ పడుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం జాయింట్ చేసుకునే పీసెస్ కూడా 4 ఉండేలాగా చూసుకోవాలి. 4 ఉండేలాగా చూసుకుని ఆ క్లాత్ కిందకి దీన్ని పెట్టేసి ఏదైతే జాయింట్ పడని లేయర్ ఉంటుందో దాని చుట్టూ మనం కట్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్ లెంత్లో ఈ వేస్ట్ పీసెస్ కూడా వచ్చేస్తాయి, జాయింట్ చేసుకోవాల్సినటువంటి పీసెస్ కూడా వచ్చేస్తాయి అన్నట్టు. చూడండి వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇది కూడా ఫోల్డింగ్ ఉంది ఒక పీసు, నేను దీనిని కూడా ఓపెన్ చేసేస్తున్నాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మీకు కటింగ్ అయితే అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఎలా కుట్టుకోవాలి అనేది కూడా చూద్దామండి. వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. అలాగే ఇప్పుడు వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలానో చూసేద్దాము. ఫస్ట్ అయితే మనం బాడీ పార్ట్ని ఏ విధంగా కుట్టుకోవాలో చూద్దామండి. బాడీ అంతా రెడీ చేసుకున్న తర్వాత బాటమ్ని ఎలా కుట్టాలో చూద్దాము. ఓకే, ఇక్కడ బాడీకి వచ్చేసరికి డబల్ లైనింగ్ వేస్తున్నామండి. అంటే బాటమ్ క్లాత్ ఒక లేయరు, లైనింగ్ క్లాత్ ఒక లేయరు, రెండింటిని అటాచ్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ మెయిన్ క్లాత్కి మనం ఏదైతే బాటమ్కి వేస్తున్నటువంటి క్లాత్ ఉందో ఆ క్లాత్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. రాంగ్ సైడ్ కింది వైపుకి పెట్టి రైట్ సైడ్ కిందికి పెట్టి రాంగ్ సైడ్ వైపున ఈ లైనింగ్ని పెట్టండి ఫస్ట్. ఓకే, పెట్టిన తర్వాత మనము మెయిన్ క్లాత్కి అయితే దీన్ని అటాచ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్. కానీ వీళ్ళు ఏంటి అని అంటే
ఒరిజినల్ క్లాత్ వచ్చేసరికి నెట్ కాబట్టి ఒకేసారి లైనింగ్ వేస్తే మళ్ళీ బాటమ్కి బాడీకి మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు బాటమ్కి యూస్ చేసిన క్లాతే బాడీకి ఒక లేయర్ లైనింగ్ లాగా కూడా వేస్తే బాగుంటుంది అన్నట్టు ఇలా చేస్తున్నామండి. ఓకే, ఈ విధంగా మొత్తము మెయిన్ క్లాత్కి ఫస్ట్ లైనింగ్ని సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే లైనింగ్ కాటన్ ఆర్ సిల్క్ ఏదైనా సరే లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీనిపైన మనము ఈ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ లైనింగ్ని పెట్టుకుని ఒకవైపున షోల్డర్స్ ఇవి జారకుండా కరెక్ట్గా షేప్ వచ్చేలాగా 3 వైపులా కూడా పిన్ పెట్టుకోండి. పిన్ పెట్టుకోవడం వల్ల మీకు షేప్ అనేది కుట్టేటప్పుడు చక్కగా వస్తుంది అనమాట, షేప్ అవుట్ అవ్వకుండా. ఒక పాదం వరుసన చుట్టూ కూడా కుట్టండి. మీకు ఒకవేళ కావాలి ఇంకా స్టిఫ్గా కావాలి అని అనుకున్నట్లయితే నెక్ పార్ట్ దగ్గర ఇంకొంచెం లైనింగ్ క్లాత్ కూడా పెట్టొచ్చు, లేదా పేపర్ ఫ్యూజింగ్ కూడా పెట్టొచ్చండి. ఓకే, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ పైన నేను లైనింగ్ క్లాత్ పెట్టానండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. పిన్స్ మొత్తం తీసేసి ఈ నెక్ లోపల ఉన్నటువంటి వేస్ట్ క్లాత్ అంతా కూడా కట్ చేసేయాలి ఇలా. ఓకే, కట్ చేసిన తర్వాత ఈ కార్నర్లో చిన్నగా టక్స్లు, రౌండ్ తిరిగే చోట కూడా చిన్నగా టక్స్లు ఇవ్వండి. పైన మనకి చక్కగా షేప్ వస్తుంది అనమాట ఈ టక్స్లు ఇవ్వడం వల్ల. కుట్టిన కుట్ట అనేది కట్ అవ్వకుండా ఇవ్వాలి. ఓకే, తర్వాత లైనింగ్ ఇలా పక్కకు పెట్టేసి ఒక టాప్ స్టిచ్ వేయండి. లైనింగ్ క్లాత్ పైన మాత్రమే ఈ టాప్ స్టిచ్ అనేది పడాలి. ఓకే, ఇలా షేప్ దగ్గర చక్కగా క్లాత్ని టైట్గా లాగుతూ స్టిచ్ చేస్తేనే మనకి మంచి షేప్ అనేది వస్తుంది అనమాట. లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఇలా కొంచెం టైట్గా పట్టుకుని లాగినట్లుగా కుట్టాలి. ఓకే, అలాగే ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని కంప్లీట్గా కింది వైపుకి ఫోల్డ్ పెట్టేసి పై వైపున ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఒకవేళ మీరు దీనికి పైపింగ్ చేయాలి అనుకుంటే పైపింగ్ కూడా చేసుకోవచ్చండి. పైపింగ్ వచ్చేసి ఇది ట్రాన్స్పరెంట్ కాబట్టి క్లాత్ పైపింగ్ కూడా మనం డబల్ లేయర్ మీద చేసుకోవాలి. పైపింగ్కి లోపల థ్రెడ్ బయటకు కనిపించకూడదు కదా. పైపింగ్లో షేప్ దగ్గర కరెక్ట్గా పాయింట్ లాగినట్టుగా పట్టుకుని అప్పుడు షేప్ తిప్పితేనే మనకి షేప్ చక్కగా వస్తుందండి, ఏ టైప్ నెక్ అయినా సరే. ఓకే, ఇలా ఒక పాదం వరుసన ఇక్కడ నేనైతే టాప్ స్టిచ్ వేసేసానండి. ఓకే, ఇప్పుడు లైనింగ్ని మనం మెయిన్ క్లాత్కి చుట్టూ కూడా ఎక్కడ కూడా ఉగ్గులు అట్లా లేకుండా నీట్గా సెట్ చేసేసుకుని అవసరం అనిపిస్తే అక్కడక్కడ పిన్స్ పెట్టుకుని మొత్తం ఈ సైడ్ నుంచి మొత్తం అంతా కూడా ఓవరాల్గా స్టిచ్ చేసేయాలన్నమాట. ఓకే, స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేయండి. ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి. ఓకే, అలాగే డాట్స్ కూడా వేసేసుకోండి ఒకేసారి. షోల్డర్ని సగానికి ఫోల్డ్ చేసేసి షోల్డర్కి స్ట్రైట్గా స్టార్టింగ్ 1/2 ఇంచ్ పెట్టి ఒక డాట్ అయితే వేసేయండి. డాట్ లెంత్ వచ్చేసి 4 లేదా 4.5 ఇంచులు ఉండేలాగా పెట్టుకోండి. చిన్న వాళ్ళకైతే 4 ఇంచులు సరిపోతుంది, పెద్దవాళ్ళకైతే 5, 5.5 కూడా పడుతుంది. అంటే బాడీ ఎక్కువ పొడవు ఉన్నప్పుడు డాట్ పొడవు కూడా పెరుగుతుంది అన్నట్టు. రెండో వైపున కూడా సేమ్ అంతే. రెండవ డాట్ కూడా స్టార్టింగ్ ఏమో 1/2 ఇంచ్ విడ్త్ పెట్టేసి డాట్ లెంత్ 4 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుని క్రాస్గా కుట్టేయడమే, ఇంతే. ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ని ఎలా కుట్టాలో చూద్దాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అంతే. బ్యాక్ పార్ట్కి కూడా మనము బాటమ్కి వేస్తున్నటువంటి క్లాత్ని ఫస్ట్ లైనింగ్ లాగా అటాచ్ చేసుకోవాలి, ఇందాక మీకు చూపించినట్టుగానే. ఇప్పుడు ఒరిజినల్ సైడ్ పై వైపుకు పెట్టి బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ క్లాత్ని దీనిపైన సెట్ చేసుకోవాలి. ఓకే, కదలకుండా అక్కడక్కడ పిన్స్ పెట్టేసుకోండి మీకు ముందు చెప్పిన విధంగానే. పిన్స్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటి అని అంటే మనం కుట్టేటప్పుడు చూసుకోక్కర్లేదండి, ఇంకా జారిపోతుంది, షేప్ కరెక్ట్గా ఉందా లేదని చూసుకోకుండా మనం ముందుగానే చక్కగా సెట్ చేసుకుని ఆ తర్వాత కుట్టడం ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, ఇవి వచ్చేసి డోరీస్ అండి. ముందుగానే నేను డోరీస్ని అయితే రెడీ చేసేసుకున్నాను అనమాట. ఈ డోరీస్ మనం ముందుగానే కుట్టేసామనుకోండి లోడింగ్ అయిపోతాయి కాబట్టి పైన చూడడానికి అది చిరాగ్గా లేకుండా నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. డోరీస్ని స్టార్టింగ్లోనే రెడీ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పాదం వరుసను కుట్టి మనం ఇక్కడ డోరీస్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఈ డోరీస్ పాయింట్ దగ్గర ఇలా లైనింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో డోరీ వచ్చేలాగా చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. డోరీ దగ్గర కొంచెం ఒక రఫ్ కుట్లాగా తీయండి, ఇంకా ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది.
ఇప్పుడు మనం ఏ షేప్లో అయితే నెక్ కట్ చేసుకొని ఉన్నామో అదే షేప్లో నెక్ అంతా కూడా స్టిచ్ చేయాలన్నమాట. చూడండి ఇలా. ఓకే, చక్కగా షేప్ తిప్పుతూ నిదానంగా కుట్టుకోవాలండి నెక్ దగ్గర మాత్రము. ఎందుకంటే ఫినిషింగ్ అంతా కూడా మనము ఒకసారి అవుట్ఫిట్ కస్టమర్ వేసుకున్న తర్వాత చూసిన తర్వాత ఫస్ట్ మన కళ్ళు నెక్ దగ్గర పడతాయి. కాబట్టి నెక్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటేనే మనకి లుక్ బాగుంటుంది అనమాట. రెండో వైపు కూడా కరెక్ట్గా ఇలా థ్రెడ్ని ప్లేస్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్న నెక్ ఏదైతే ఉందో అదంతా కూడా కట్ చేయండి. మెయిన్ క్లాత్ యొక్క నెక్ అన్నమాట. ఓకే, వేస్ట్ అంతా కూడా కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత మీకు ఇందాక ఫ్రంట్లో చెప్పినట్టుగానే చక్కగా ఈ రౌండ్ తిరిగే చోట అంతా కూడా కట్స్ ఇవ్వాలి. ఇలా మొత్తం టక్స్లు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మనం కింది వైపుకి టర్న్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, లైనింగ్ అనేది పైకి కనిపించకుండా చక్కగా ఫోల్డ్ పెట్టుకుంటూ కుట్టాలి ఇలా. ఓకే, థ్రెడ్స్ మనకి లోడింగ్ అవడం వల్ల ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం నెక్ అంతా కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చక్కగా రౌండ్ షేప్ దగ్గర రౌండ్గా తిప్పుతూ కుట్టుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మనం ఎంతవరకు ఎన్ని ఫ్రాక్స్ కుట్టాము, ఎలా కుట్టాము అన్న దానికన్నా కూడా ఎంత మంచి ఫినిషింగ్ ఇచ్చాము అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, బ్యాక్ పార్ట్కి అయితే నేను మొత్తం లైనింగ్ సెట్ చేసేసానండి. తర్వాత బ్యాక్ డాట్స్ కూడా వేసేసాను. ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ చేసుకుందాం. ఫ్రంట్ బ్యాక్ రెడీ చేసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ స్టార్టింగ్ వచ్చేసి నెక్ ఫ్రంట్ బ్యాక్ కూడా నెక్ సైడ్ హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్ సమానంగా పట్టుకుని షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. నెక్ వైపున గట్టిగా రఫ్ చేయండి, కుట్ అనేది ఊడిపోకుండా. రెండో వైపు షోల్డర్ కూడా అంతే. షోల్డర్ దగ్గర లైట్గా హెచ్చు తగ్గులు వచ్చినా సరే మనకు అవి ఆమ్ హోల్ వైపున హెచ్చు తగ్గులు రావాలండి. నెక్ వైపున హెచ్చు తగ్గులు రాకూడదు. నెక్ దగ్గర రఫ్ చేయండి. ఓకే, షోల్డర్ జాయింట్ కూడా చేసేసాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసుకుందాము. హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ లేదండి. ఒకవేళ మీరు లైనింగ్ వేయాలి అనుకుంటే మనం మామూలుగా రెగ్యులర్గా ఎప్పుడు బ్లౌజెస్కి వాటికి లైనింగ్స్ వేసుకుంటాం కదా, సేమ్ అలాగే లైనింగ్ అటాచ్ చేసుకుని హ్యాండ్ జాయింట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు హ్యాండ్స్ వచ్చేసి ట్రాన్స్పరెంట్గా ఫుల్ స్లీవ్ కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉంటే బాగుంటుంది అన్నట్టు లైనింగ్ వేయొద్దు అన్నారు. హ్యాండ్ చివరనైతే మనం డబల్ ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ చేసుకోవాలి. ఈ క్లాత్ అంతా కూడా శాండ్ వర్క్ లాగా ఉందండి. దానివల్ల ఏంటంటే స్టిచ్ కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. లైనింగ్ పెట్టి కుట్టినప్పుడు బాగానే వస్తుంది ఫ్రీగాని. ఇలా ఓన్లీ నెట్టెడ్ క్లాత్ కుట్టినప్పుడు మాత్రమే ఆ శాండ్ వర్క్ కొంచెం ఇబ్బంది పెడుతుంది అనమాట. ఇలా మనము కుట్టుకున్న తర్వాత పై వైపునైతే హ్యాండ్కి లోతు తీయాలి. మనం లోతు ఎప్పుడు తీసినట్టుగానే రైట్ సైడ్ ఎదురెదురుగా ఉండేలాగా క్లాత్ని సెట్ చేసుకుని ఒక్క వైపున మాత్రమే లోతు తీస్తే సరిపోతుంది ఇలా. ఓకే, లోతు తీసిన వైపు కుర్తుండడం కోసం ఒక చిన్న కట్ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ జాయింట్ చేసేసుకోవాలండి. హ్యాండ్ జాయింట్ కూడా మనము ఎప్పుడూ చేసుకున్నట్టుగానే చేసుకోవాలి. హ్యాండ్కి లోతు తీసినది ఫ్రంట్ పార్ట్ వైపుకి వచ్చేలాగా చూసుకుని హ్యాండ్ని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి అటు ఇటు కుట్టేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ షోల్డర్ పాయింట్ అంటే షోల్డర్ జాయింట్ రెండు సమానంగా ఒకే చోట ఉండేలాగా చూసుకుని అక్కడి నుంచి హ్యాండ్ కుట్టుకుంటాం కదా, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ వరకు కుట్టిన తర్వాత మళ్ళీ అదే స్టిచ్ పైన రివర్స్లో రెండో కుట్టు వేస్తూ రావాలి. ఓకే, ఇలా.
హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు క్లాత్ని అయితే అసలు లాగకుండా ఫ్రీగా మూవ్ చేసుకుంటూ కుట్టుకోవాలండి. హ్యాండ్ జాయింట్ ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ వేయాలి, అప్పుడే నీట్గా ఉంటుంది ఫినిషింగ్. గట్టిగా కూడా ఉండాలి కదా. ఇలా డబల్ స్టిచ్ వేసేసుకుంటున్నాము. ఇదే విధంగా మనం రెండో వైపున కూడా హ్యాండ్ జాయింట్ అయితే చేసుకోవాలి. ఒకసారి మనం జాయింట్ చేసుకున్న తర్వాత అంతా నీట్గా ఉందా స్టిచ్ అనేది చూసుకుని తర్వాత రెండో హ్యాండ్ కుట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను రెండు వైపులా కూడా హ్యాండ్ జాయింట్ అయితే చేసేసానండి. ఇప్పుడు మనం బాటమ్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఓకే, ఇది వచ్చేసి బాటమ్ అండి. బాటమ్ యొక్క లైనింగ్ ఒరిజినల్ కూడా ఉన్నాయి ఇందులోని. ఫస్ట్ ఒరిజినల్ క్లాత్కి ఏ విధంగా మనం పీస్ జాయింట్ చేసుకోవాలో చూద్దాము. పీస్ జాయింట్ అంటే చివరన మనకి క్లాత్ తగ్గి జాయింట్ పడుతుందని చెప్పుకున్నాం కదా కట్ చేసినప్పుడు. ఆ పీసెస్ని అయితే ఇప్పుడు మనం జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇవి మొత్తం ఫోర్ లేయర్స్ కదా, 4 జాయింట్స్ పడతాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ లేయర్కి మనము ఒక ఒరిజినల్ సైడ్ తీసుకోండి. బాటమ్ యొక్క ఒరిజినల్ సైడ్ తీసుకుని మనం ఒకసారి ముందు ఈ పీస్ అనేది చూసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకుని బాటమ్ యొక్క ఒరిజినల్ సైడ్ పై వైపు ఉండేలాగా పెట్టుకుని ఈ జాయింట్ చేసే పీస్ యొక్క ఒరిజినల్ సైడ్ కింది వైపు ఉండేలాగా పెట్టుకుని జాయింట్ చేసుకోవాలి. ఓకే, ఇలా మీకు ఈ జాయింట్ చేసుకునే పీసెస్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా నేను కటింగ్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. కటింగ్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. జాయింట్ చేసిన తర్వాత జాయింట్ని ఇలా పక్కకి పెట్టేసి ఏదైతే మనం జాయింట్ చేసుకున్న పీస్ పైన టాప్ స్టిచ్ అనేది వేయాలి. ఓకే, ఇలా చాలా ఈజీగా జాయిన్ చేయొచ్చండి. మనం కట్ చేసుకున్నప్పుడే ఈ పీసెస్ని కట్ చేసుకుంటాం కాబట్టి హెచ్చు తగ్గులు అనేటివి అస్సలు రావన్నమాట. ఇప్పుడు రెండో వైపున కూడా సేమ్ అలానే మనం పీస్ అయితే జాయిన్ చేసుకోవాలి. చూసుకోండి, మీరు మర్చిపోవద్దు క్లాత్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది 1-2 సార్లు చూసుకోండి. రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకోవడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు కూడా స్టార్టింగ్ ఏమో పెద్ద వెడల్పు ఉన్న ఎడ్జ్ని జాయిన్ చేస్తాము, లోపలికేమో క్రాస్గా ఉన్న ఎడ్జ్ వస్తుంది అన్నమాట జాయిన్ చేసుకునేటప్పుడు. అర్థం అవ్వకపోతే చెప్పండి, ఇంకొక వీడియోలో నేను క్లియర్గా మీకు పేపర్ కటింగ్ చేసి ఎలా జాయిన్ చేయాలి, పీసెస్ ఎలా జాయింట్ పడతాయి అనేది అయితే మీకు చిన్న వీడియో క్లిప్ అయితే నేను చేసి చూపిస్తాను. ఈ వీడియో అర్థం అవ్వకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత టాప్ స్టిచ్. ఇలాగే మనం రెండవ పీస్కి కూడా రెండు వైపులా కూడా ఈ ఏదైతే జాయింట్ పడే పీస్ ఉంటుందో ఆ పీసెస్ని జాయింట్ చేసుకోవాలి. ఓకే, చూడండి ఒకసారి దీన్ని మీరు సగానికి ఫోల్డ్ చేసుకుని ఈ జాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోండి. ఓకేనా. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను ఒరిజినల్ క్లాత్కి అయితే జాయింట్స్ చేసేసాను కదండి. ఇదే విధంగా మనం రెండవ క్లాత్ అంటే లైనింగ్ క్లాత్కి కూడా సేమ్ అలాగే ఎక్కడైతే మనకి జాయింట్ పడుతుందో అది జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ యొక్క రాంగ్ సైడ్ అనేది పై వైపు ఉండేలాగా పెట్టుకుని దీనిపైన మనం లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్కి కూడా జాయింట్స్ పడతాయి కదా, జాయింట్స్ పైకి ఉండాలి. చూడండి, ఒరిజినల్ క్లాత్ యొక్క జాయింట్స్ పైకి ఉండాలి, లైనింగ్ క్లాత్ యొక్క జాయింట్స్ కూడా పై వైపుకే ఉండేలాగా పెట్టుకుని ఒరిజినల్ క్లాత్ యొక్క వేస్ట్ రౌండ్, లైనింగ్ క్లాత్ యొక్క వేస్ట్ రౌండ్ రెండింటినీ కలిపి జాయింట్ అయితే చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకునే ముందు ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అంటే ఒక్కొక్క క్లాత్ స్వభావాన్ని బట్టి అది కొంచెం సాగిపోవడం కానీ దగ్గరికి అవడం కానీ ఉంటుందన్నమాట. కాబట్టి రెండింటిని ఒకసారి మీరు వేస్ట్ రౌండ్ అనేది చెక్ చేసుకోండి. మోస్ట్లీ ఏంటి అని అంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ లూజ్ రాకుండా చూసుకోండి. ఓకే, మ్యాక్సిమం మనం కటింగ్ కరెక్ట్గా చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గానే వస్తుందండి. ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు అనేటివి రావు. చూడండి, నాకైతే కరెక్ట్గా వచ్చేసాయి. ఒకవేళ మీకు ఎక్కువ వచ్చింది అని అనిపిస్తే సైడ్ లైట్గా కట్ చేయండి. లైనింగ్ క్లాత్కి అయితే అక్కడక్కడ ప్లీట్స్ వేయండి, ఒరిజినల్ క్లాత్కి అయితే ప్లీట్స్ వేయకూడదు. ఓకే, ఇప్పుడు ఇదే విధంగా రెండవ బాటమ్కి కూడా లైనింగ్ని అటాచ్ చేసేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఒక బాటమ్ని తీసుకుని మనం ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఏదైనా సరే బాటమ్ని అయితే బాడీకి అటాచ్ చేసుకోవాలి. ఇలా చూసుకోండి, ఫస్ట్ నడుముకి బాడీకి బాటమ్కి కరెక్ట్గా ఉందా లేదనేది చూసుకోండి. నాకైతే కరెక్ట్గా ఉందన్నమాట. ఓకే,
ఈ సైడ్ మీరు ఒకవేళ బాడీ కన్నా కూడా బాటమ్ ఎక్కువ వచ్చినట్లయితే బాడీకి రెండు వైపులా కూడా కొంచెం క్రాస్ కట్ చేసినట్లయితే సైడ్ వేస్ట్ దగ్గర నుంచి లైట్గా క్రాస్గా కట్ చేసినట్లయితే ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కవర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు బాడీ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి, బాటమ్ యొక్క ఒరిజినల్ సైడ్ కింది వైపుకి పెట్టుకుని వేస్ట్ జాయింట్ అయితే చేసుకోవాలి. ఓకే, కుట్టేటప్పుడు లాగకుండా ఫ్రీగా కుట్టాలండి, అప్పుడే చక్కగా మంచి ఫినిషింగ్ వస్తుంది మనకి. ఓకే, ఇలా చివరి వరకు కూడా జాయింట్ అయితే చేసుకోవాలి. అదే స్టిచ్ పైన డబుల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి. చూడండి, బాడీ కన్నా కూడా నాకు ఇక్కడ బాటమ్ అనేది కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదండి. సైడ్ జాయింట్లో మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సేమ్ అదే స్టిచ్ పైన డబుల్ స్టిచ్ వేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసాక కూడా మనం ఓవర్లాక్ చేసేసుకోవాలండి. మీకు ఓవర్లాక్ అనేది అవైలబుల్గా ఉంటే ఓవర్లాక్ చేసేసుకుంటే మీకు ఆ థ్రెడ్స్ అన్నీ కూడా చక్కగా నీట్గా చిరాగ్గా లేకుండా నీట్గా వస్తుంది అన్నమాట. ఓకే, ఇదే విధంగా మనం రెండవ సైడ్ కూడా బాటమ్ని అయితే అటాచ్ చేసుకోవాలి. కుట్టిన తర్వాత ఒకసారి చూసుకోండి పై వైపున అంతా నీట్గా ఉందా లేదా, ఎక్కడైనా ఫ్రిల్ లాగా అలా ఏమన్నా కుట్టొచ్చింది అనేది చూసుకుని ఓకే అంతా బాగుంది అన్న తర్వాత రెండో వైపును కూడా కుట్టేసేయండి. రెండో వైపును కూడా నేను బాటమ్ని అయితే జాయింట్ చేసేసానండి. ఇప్పుడు వచ్చేసి మనము సైడ్ జాయింట్ అలా చేసుకోవాలో చూస్తున్నాము. ఓకే, ఇప్పుడు మనము సైడ్ జాయింట్ చేయడం కోసము ఈ హ్యాండ్ యొక్క చివరలని సమానంగా పట్టుకుని ఫస్ట్ మనం హ్యాండ్ యొక్క ఎగ్జాక్ట్ లూజ్ మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్ లూజ్ అంటే మన చెయ్యి లూజ్ ఎంతైతే ఉంటుందో దానిలో సగం అనమాట. ఒకవేళ 9 ఇంచులు ఉంటే 4.5 ఇంచులు ఇక్కడ మనం మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ పక్కన ఒక 1/2 ఇంచ్ పక్కన నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలండి. ఒకవేళ 10 ఇంచులు మీ చెయ్యి లూజ్ అనుకోండి, 5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుని ఆ మార్కింగ్కి ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి పక్కన నుంచి కుట్టాలి. క్లాత్ని చక్కగా సర్దుకుంటూ కుట్టాలండి. అలాగే ఈ ఆర్మ్ హోల్ వేస్ట్ ఏదైతే ఉందో అది పై వైపు కంటే పాదం వైపుకి ఫోల్డ్ పెట్టేసుకుని స్టిచ్ చేసుకోవాలి. సైడ్ ఎడ్జెస్ని సమానంగా పట్టుకుని జాయిన్ చేసుకోవాలి. ఈ బాటమ్ జాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఈ 4 లేయర్స్ అంటే ఒరిజినల్ క్లాత్ యొక్క 2 లేయర్స్, లైనింగ్ క్లాత్ యొక్క 2 లేయర్స్, ఈ 4 లేయర్స్ని కలిపి సమానంగా పట్టుకుని ఒక వేస్ట్ రౌండ్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ లేదా 3 ఇంచెస్ వరకు కూడా ఈ 4 లేయర్స్ని కలిపి కుట్టాలి. ఓకే, ఇక్కడ నుంచి మీరు లైనింగ్ క్లాత్ని సపరేట్ చేసేయండి. అంటే కింది క్లాత్ ఏమో పక్కకు పెట్టేసి పై క్లాత్ కూడా పక్కకు పెట్టేసి ఓన్లీ మెయిన్ క్లాత్ని మాత్రమే మనం సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఎందుకు అనంటే మనకి ఒరిజినల్ క్లాత్ యొక్క రౌండ్, ఈ మెయిన్ క్లాత్ యొక్క రౌండ్ డిఫరెన్స్ అయితే ఉంటుందండి. రెండింటిని కలిపి జాయిన్ చేస్తే ఫినిషింగ్ అస్సలు బాగుండదు, అసలు చేయకూడదు కూడాను. ఇలా చివరి వరకు కూడా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు లైనింగ్ క్లాత్ను కూడా జాయిన్ చేయాలి, అది కూడా చూద్దాము. ఇప్పుడు హ్యాండ్ యొక్క ఎగ్జాక్ట్ హ్యాండ్ లూజ్ మార్కింగ్ చూసారా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఒకే లెవెల్లో కుట్టుకుంటూ వచ్చినట్లయితే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, నేను మీకు ఒక్క వైపున మాత్రమే సైడ్ జాయిన్ చూపిస్తున్నానండి, ఎందుకంటే రెండు వైపులా చేసినా కూడా సేమ్ ఉంటుంది కాబట్టి. ఇదే విధంగా మీరు రెండో వైపున కూడా సైడ్ జాయిన్ చేసుకున్నట్లయితే మీకు కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుందన్నమాట. చూడండి, మనము ఏదైతే ఇందాక లైనింగ్ని సపరేట్గా పక్కకు పెట్టాం కదా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపల నుంచి పక్కకు పెట్టేసి లైనింగ్ క్లాత్ని మాత్రమే జాయిన్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చివరి వరకు కూడా మనం లైనింగ్ని కూడా జాయిన్ చేసేసుకున్నాం. ఓకే, వేస్ట్ అంతా చక్కగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు స్టిచ్చెస్కి మధ్యలో ఇంకొక స్టిచ్ చేయాలండి. స్టార్టింగ్ మనం వేసిన కుట్టు ఎగ్జాక్ట్ హ్యాండ్ లూజ్ కుట్టు ఉంటుంది కదా, వాటి రెండింటికి మధ్యలో మూడవ కుట్టు వేసుకున్నట్లయితే మనకు ఒక వైపున సైడ్ జాయింట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇలా పక్కకు తీసేయండి. ఇక్కడ వరకు కుట్టిన తర్వాత పక్కకు తీసేస్తే సరిపోతుంది. ఇదే విధంగా మనం రెండో వైపున కూడా సైడ్ జాయింట్ చేసేసుకోవాలి.
ఇక్కడ వచ్చేసి నేను రెండు వైపులా కూడా సైడ్ జాయింట్ అయితే చేసేసానండి. మీకు ఫైనల్గా ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను. అలాగే లైనింగ్ క్లాత్కి వచ్చేసరికి మనము నార్మల్ మిషన్ మీదే డబల్ ఫోల్డ్ పెట్టేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. అది కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇలా ఒక ఫోల్డ్ పెట్టి ఒక కుట్టు వేయండి, తర్వాత రెండో ఫోల్డ్ పెట్టి రెండోసారి కుట్టు వేయండి, అప్పుడు చక్కగా వస్తుంది. ఈ ఒరిజినల్ క్లాత్కి వచ్చేసరికి కావాలంటే మీరు సేమ్ మనం లైనింగ్ కుట్టినట్టుగానే కుట్టచ్చు. ఒకవేళ మీరు పీకోస్ చేసుకుంటాము అని అంటే వైర్ పీకో చేసుకున్నట్లయితే బాగుంటుందండి. నేను పీకోస్ అయితే చూపించట్లేదు. ఒకసారి మీరు సైడ్ ఎడ్జెస్ కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది ఒకసారి చూసుకుని ఎక్స్ట్రాగా ఏదైనా హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసేయండి లైట్గా. ఓకే, చూడండి ఫైనల్గా అయితే మన లాంగ్ ఫ్రాక్ వచ్చేసి రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దీనికి ఇంకా నేను పీకోస్ చేయలేదండి. పీకోస్ చేస్తుంటే ఇంకా బాగుంటుంది లుక్ చూడడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.